హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారన్న? గుడ్ సార్. అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న. సార్ మన జ్యోతి ఫోటో ఎంపోరియం ఇస్ ద స్టోర్ నేమ్. We are the complete authorized dealers for Auja brand sound system and Studio Master sound system. మన స్టోర్ వచ్చేసి లొకేటెడ్ అట్ నాంపల్లి స్టేషన్ రోడ్, హోటల్ అన్నపూర్ణ బిల్డింగ్, హైదరాబాద్. మన స్టోర్ టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. అన్న ఇది మీ స్టోర్ పేరు అయితే జ్యోతి ఫోటో ఎంపోరియం అని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే మొత్తం సౌండ్ సిస్టమ్ అనిపిస్తున్నాయి. అవును సార్, జ్యోతి ఫోటో ఎంపోరియం మన దగ్గర ఫోటోగ్రఫీ ల్యాబ్ కూడా ఉంది, ప్రింటింగ్. సో వీఆర్ ఆల్సో రిలేటెడ్ టు సౌండ్ సిస్టమ్ అనమాట. ఓకే, మన దగ్గర ఓన్లీ బ్రాండెడ్ లోకల్ సౌండ్ సిస్టమ్? మన దగ్గర ఓన్లీ బ్రాండెడ్ సార్. ఓన్లీ ఔజా, స్టూడియో మాస్టర్, షోర్, మ్యాకీ, థంప్, ఈ బ్రాండ్స్ ఓన్లీ యాక్చువల్ బ్రాండ్సే డీల్ చేస్తాం. ఓకే, మన దగ్గర సౌండ్ సిస్టంలో రిలేటెడ్గా ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయని? మన దగ్గర వచ్చేసి డీజే స్పీకర్స్, ఓకే, యాంప్లిఫైర్స్, మైక్రోఫోన్స్, వైర్లెస్ మైక్రోఫోన్స్, పార్టీ స్పీకర్స్, ట్రాలీ స్పీకర్స్, పోర్టబుల్ స్పీకర్స్, ఎవ్రీ టైప్ ఆఫ్ ఒకేషన్ కోసం మన దగ్గర డిఫరెంట్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మన కస్టమర్ బట్టి మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా మీరు సజెస్ట్ చేస్తారు. ఓకే, ఇంకొకటి మన కస్టమర్స్ ఎవరన్నా వేరే స్టేట్స్ నుంచి చూస్తున్నారో, విజిట్ చేయలేకపోతే వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందా అన్న మన దగ్గర? మన దగ్గర హోల్సేల్ అండ్ రీటైల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో మన దగ్గర రావచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయొచ్చు. వీ విల్ సెండ్ దెమ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గణేష్ చతుర్థి ఉంది, చాలామంది సేల్ చేసి బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ప్లస్ చాలామంది ఇన్స్టాలేషన్ చేయాలని అనుకుంటున్న టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా మనకు కాంటాక్ట్ చేయొచ్చు. మనం వాళ్ళకి గైడ్ చేస్తాం, ఏం ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి, దేనికోసం ఏం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ కోసం ఏం యూజ్ అవుతుంది, హాల్ కోసం ఏం యూజ్ అవుతుంది, ఫంక్షన్ హాల్ కోసం, పార్టీ స్పీకర్స్ కోసం. సో మనం మీకు సజెస్ట్ చేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఏ కరెక్ట్ ఉంటుందో అది సజెస్ట్ చేస్తాం. ఓకే, ఇంకోటి మన దగ్గర ఓన్లీ సేల్స్ ఆర్ సర్వీస్ కూడా ఉంటుంది? సేల్స్ అండ్ సర్వీస్ బోత్ ఉంటాయి, బికాస్ వీఆర్ ది ఆథరైజ్డ్ డీలర్స్ ఫర్ స్టూడియో మాస్టర్, ఔజా, మ్యాకీ, థంప్ అండ్ ఆల్. సో మనం ఎట్లా సేల్స్ చేస్తామో మీకు సర్వీస్ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూపించండి అన్న. సార్ మన దగ్గర యాంప్లిఫైర్స్ ఉంటాయి, డీజే స్పీకర్స్ ఉంటుంది, మైక్రోఫోన్స్ ఉంటుంది, పోర్టబుల్ పార్టీ స్పీకర్స్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీకర్స్ అని ఉంటాయి. సో ఇట్లాంటి మీకు చాలా స్పీకర్స్ చూపిస్తాం ఇవాళ. ప్లస్ మిక్సర్స్ చూపిస్తాం. మైక్రోఫోన్స్లో చాలా మోడల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా చేతిలో ఏదైతే ఉందో ఇది స్మాల్ పోర్టబుల్ మైక్రోఫోన్ అనమాట. ఇది చాలామంది ఇది కామన్ మైక్రోఫోన్, వైర్లెస్ కేటగిరీలో వస్తుంది. సో ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవాళ మీకు గైడ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఫస్ట్ కేటగిరీ చూపిస్తున్నది యాంప్లిఫైర్స్ అనమాట. దీస్ ఆర్ యాంప్లిఫైర్స్ యూజ్డ్ ఫర్ స్పీకర్స్, ప్యాసివ్ స్పీకర్స్ కోసం మోస్ట్లీ యూజ్ అవుతుంది. సో ఈ యాంప్లిఫైర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటేజ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్, షేప్స్ అన్నీ ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మనం యాంప్లిఫైర్స్ సజెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్మాల్ సైజ్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి DPA 370 అనమాట. ఇది 30 watt యాంప్లిఫైర్ విత్ పెన్ డ్రైవ్ అండ్ బ్లూటూత్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకు DPA 570 మోడల్, ఇది వచ్చేసి 50 watt. సో ఈ యాంప్లిఫైర్స్లో మనకు పెన్ డ్రైవ్ అండ్ బ్లూటూత్ 2 ఆప్షన్స్ ఉంటుంది. ఆక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ప్లస్ మైక్రోఫోన్ ఇన్పుట్స్ కూడా ఉంటాయి మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం మిడ్ రేంజ్ యాంప్లిఫైర్స్, ఇది వచ్చేసి మీకు 770 మోడల్, ఇది వచ్చేసి 75 watt. నెక్స్ట్ వచ్చేసి మీకు 120 watt. సో దీంట్లో మనకు ఎట్లయితే వాటేజ్ పెరుగుతుందో మనం స్పీకర్ అట్లా సైజ్ పెంచుకోవచ్చు, వాటేజ్ పెరిగిపోతుంది. సో అన్ని ఒకేషన్స్కి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మోస్ట్ పాపులర్ మోడల్స్ ఇన్ యాంప్లిఫైర్ మిడ్ రేంజ్లో DPA 160, SSB 160 అండ్ SSA 250 DP అనమాట. SSA 250 DP ఇది మోస్ట్ పాపులర్ మోడల్ ఇన్ ద మార్కెట్. మనకు చాలామంది ఈ మోడల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తారు. సో ఈ యాంప్లిఫైర్స్ మనం ఎట్లా సెలెక్ట్ చేస్తామంటే ఏదైతే వాటేజ్ ఆఫ్ స్పీకర్ సెలెక్ట్ చేస్తాం, ఎన్ని స్పీకర్స్ ప్లేస్ చేస్తాం, దాన్ని బట్టి మనం యాంప్లిఫైర్ సెలెక్ట్ చేస్తాం. మీ హాల్కు 2 స్పీకర్స్ పడతాయా, మీ హాల్కి 4 స్పీకర్స్ పడతాయి, ఏరియాని బట్టి ఉంటుంది. సో ఎంత పెద్ద స్పీకర్ పెడతాం అంత పెద్ద యాంప్లిఫైర్ అవుట్పుట్ మనం సపోర్టింగ్ కోసం పెట్టాలి. దీంట్లో మనకు వారంటీ ఉంటుందా? Yes sir, every amplifier will have service warranty and the copper coil warranty that will be for 1 year. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నది ప్యాసివ్ స్పీకర్స్ అనమాట. ఓకే, ఈ స్పీకర్స్ ఏదైతే ఉందో ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నాయి. సో ఈ స్పీకర్ సైజ్ పెరుగుతుంది, స్పీకర్ వాటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు వెరైటీ ఆఫ్ స్పీకర్స్లో డిఫరెంట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో, మీ రిక్వైర్మెంట్ ఏముంది మీరు చూస్ చేసుకోవచ్చు ఒకేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మాల్ ఎంట్రీ లెవెల్ మోడల్ అనమాట. ఇది 50 watt మోడల్. దీంట్లో 50 wattది ఒక స్పీకర్ ఉంటుంది. దిస్ విల్ కవర్ అప్ టు 100 people ఇండోర్ ఆర్ అవుట్డోర్. అవుట్డోర్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇండోర్ అవుట్డోర్ వాల్ మౌంటింగ్ చేసుకోవచ్చు. దీనికి కింద బ్రాకెట్ ఉంటుంది, మనం యాంగిల్ చేసుకొని వాల్ మీద చేసుకోవచ్చు, లేకపోతే స్టాండ్ మీద కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ వచ్చేసి SRX 120 మోడల్. ఇది ఔజా బ్రాండ్ది ఉంటుంది.
దీంట్లో మనకు వన్ సింగిల్ స్పీకర్ ఆఫ్ 12 ఇంచ్ 100 వాట్ ఉంటుంది. ఇది వచ్చేసి కార్పెట్ ఫినిష్ ఉంటుంది. దీనికి మనం 2 స్పీకర్స్ 4 స్పీకర్స్ 6 స్పీకర్స్ ప్యారలల్లీ కనెక్ట్ చేసుకోవచ్చు. యాంప్లిఫైర్ తోటి కనెక్ట్ చేయాలి. ఈ మోడల్స్ ఆఫ్ స్పీకర్స్కి కంపల్సరీ యాంప్లిఫైర్. దీస్ ఆర్ కాల్డ్ ప్యాసివ్ స్పీకర్స్. సో మనకు నెక్స్ట్ వచ్చేసి SRX 220 మోడల్ అనమాట. దీంట్లో మనకు ఒక ట్వీటర్ వస్తుంది, ఒక 15 ఇంచ్ స్పీకర్ వస్తుంది, ఔజా బ్రాండే. దీంట్లో 200 వాట్. సో ఇది వచ్చేసి గ్రిల్ వచ్చేసి హార్డ్ గ్రిల్ వస్తుంది, కార్పెట్ ఫినిష్ వస్తుంది. సో దిస్ విల్ కవర్ అప్ టు 2 to 300 పీపుల్ ఇండోర్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ మోస్ట్ పాపులర్ కాన్సెప్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు SRX 250 DXM 400 వాట్ పీక్. సో 400 వాట్ పీక్ ఎట్లా అవుతుందంటే 1 స్పీకర్ ఆఫ్ 100 వాట్ 1 స్పీకర్ ఆఫ్ 100 వాట్ రెండు కలిపి మనకు 200 వాట్ అవుతుంది. సో ఇది మోస్ట్ పాపులర్ ఇన్ ద గణేష్ సీజన్ అనమాట. ఔజా బ్రాండ్ది SRX 250 DXM. నెక్స్ట్ మిడ్ రేంజ్ స్పీకర్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా అవుట్పుట్ కావాలి, మనకు ఇంకా లౌడ్ అవుట్పుట్ కావాలి, బేస్ కావాలి అంటే ఈ కేటగిరీ వస్తుంది. దీంట్లో మనకు 200 వాట్ రెండు స్పీకర్స్ వస్తుంది ప్లస్ 1 ట్వీటర్. ఇది వచ్చేసి SRX 440 మోడల్ అనమాట. సో సేమ్ కార్పెట్ ఫినిష్ ఉంటుంది, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. దీనికి దానికి ఇది 200 ఇది 400, అవుట్పుట్ ఇస్ డిఫరెంట్. ఓకే. నెక్స్ట్ మోడల్ మనకు SRX 510 మోడల్ 800 వాట్స్. సో దీంట్లో మనకు రెండు స్పీకర్స్ ఉంటాయి. 1 స్పీకర్ 15 ఇంచ్ 1 స్పీకర్ 15 ఇంచ్ 200 వాట్ ప్లస్ 1 ట్వీటర్ కూడా ఉంటుంది. దీంట్లో ట్వీటర్ కొంచెం వచ్చేసి పెద్దగా ఉంటుంది. సో దీంట్లో మనకు బేస్ ఎక్కువ వస్తుంది, అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇవి బాడీ వచ్చేసి మీకు పెయింట్ ఫినిష్ వస్తుంది. జనరలీ ఇది వచ్చేసి మీకు కార్పెట్ ఫినిష్ వస్తుంది, ఇది వచ్చేసి మీకు పెయింట్ ఫినిష్ వస్తుంది. కొద్దిగా హార్డ్ బాడీ. ఎస్. సో పెయింట్ ఫినిష్కి కార్పెట్ ఫినిష్కి డిఫరెన్స్ ఏముందంటే దీని మీద వాటర్ పడితే మీకు వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది, వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. కానీ దీని మీద వాటర్ పడితే డ్రిప్ అయి మీకు ఈజీగా రబ్ చేసుకోవచ్చు. ఓకే. సో వాటర్ ప్రూఫ్ అన్నమాట. సో అవుట్పుట్ అన్ని స్పీకర్స్ది వేరే వేరే ఉంటుంది. మన రిక్వైర్మెంట్ బట్టి, మనం సజెషన్ బట్టి, మీరు ఎక్కడ యూజ్ చేస్తారో బట్టి మనం మీకు సైట్ చేస్తాం. సో మీరు మన స్టోర్కి రావచ్చు, మీకు చూపిస్తాం ఏ ప్రోడక్ట్ మంచిగా ఉంది మీకోసం. సో వీ విల్ గైడ్ యూ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. యువర్ బడ్జెట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంకోటి అన్న, ఇవి స్పీకర్స్ చూడడానికి చాలా బల్కీ ఉన్నాయి కదా, ఇవి మీరు ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారన్న? సార్ ట్రాన్స్పోర్టేషన్, దీస్ ఆర్ ప్యాక్డ్ ఇన్ అ కార్టూన్ బాక్స్ వేర్ ఇట్ క్యాన్ ఈజీలీ మేనేజ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. అంటే కింద పడినా కూడా దీనికి ఇంటర్నల్ డిఫెక్ట్ రాదు. ఎందుకంటే ఇది ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాయి. సో జస్ట్ ఇమాజిన్ ఎంత రగెడ్ ఉందో. సో మనం ట్రాన్స్పోర్ట్లో వేస్తాం. యూ విల్ బీ గెటింగ్ ఇన్ ఎనీ స్టేట్ విచ్ యూ వాంట్. మీరు ఏ స్టేట్లో అయినా ఉన్నా మీరు కాంటాక్ట్ చేయండి, విల్ పుట్ ఇట్ ఇన్ ట్రాన్స్పోర్ట్. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నది క్లాస్ డి యాంప్లిఫైర్స్. దీనికి క్లాస్ డి ఎందుకు అంటారు అంటే దీంట్లో బిల్ట్ ఇన్ యాంప్లిఫైర్ ఉంటుంది, దీనికి సపరేట్ యాంప్లిఫైర్ అవసరం ఉండదు. సో యూ కెన్ బై దీస్ స్పీకర్స్ డైరెక్ట్లీ కనెక్ట్ టు యువర్ మిక్సర్, ఆర్ యూ కెన్ యూజ్ డైరెక్ట్ ఇండివిజువల్ స్పీకర్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర గిటార్ ఉంది, కీబోర్డ్ ఉంది, అది డైరెక్ట్ ఈ యాంప్లిఫైర్కి స్పీకర్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్యానెల్లో మనకు ఇన్పుట్ ఆప్షన్స్ ఉంటుంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ వాటేజ్ ఉన్నాయి. 600 వాట్ 400 వాట్ 500 వాట్ 325 వాట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ ఆఫ్ ఫైబర్ బాడీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మోడల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది వచ్చేసి క్లియో 158. దిస్ ఈజ్ ద సుపీరియర్ మోడల్ ఇన్ క్లియో సిరీస్ ఆఫ్ స్టూడియో మాస్టర్ బ్రాండ్ అనమాట. సో దీంట్లో మనకు 15 ఇంచ్ది ఒక సింగిల్ స్పీకర్ వస్తుంది. అది వచ్చేసి మనకు 1200 వాట్ పీక్ వస్తుంది. సో యాక్చువల్ అవుట్పుట్ వచ్చేసి 600 వాట్. సో మనకు ఎక్కడైతే క్లబ్స్, కాఫీ షాప్స్ కొంచెం బేస్ కావాలి, కొంచెం క్లారిటీ కావాలి, ఈ మోడల్స్ ఆఫ్ స్పీకర్స్ క్యాన్ బి యూజ్డ్. ఎందుకంటే దీనికి సపరేట్ యాంప్లిఫైర్, సపరేట్ వైరింగ్ అవన్నీ మనం అవసరం ఉండదు. సో దీని బ్యాక్ సైడ్ బాడీ వచ్చేసి మీకు కంప్లీట్లీ ఫైబర్ బాడీ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్యానల్ ఆఫ్ క్లియో 185 ఇస్ లైక్ దిస్. సో మనకు ఇన్పుట్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ ఒకటి ఉంటుంది, ప్లస్ మైక్రోఫోన్ ఇన్పుట్ డైరెక్ట్ ఉంటుంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. డిఎస్పి కంట్రోల్స్ ఉంటుంది. ఈ డిఎస్పి కంట్రోల్స్ యూసేజ్ ఏముందంటే క్లబ్ ఎఫెక్ట్ వస్తుంది, లైవ్ ఎఫెక్ట్ వస్తుంది, స్పీచ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ నాబ్ ఎట్లా మనం చేంజ్ చేస్తామో మీకు అవుట్పుట్ ఆఫ్ ద సౌండ్ విల్ బి డిఫరెంట్. సో అవుట్పుట్ మనకు ఎట్లా కావాలి అట్లా మనం స్పీకర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో దిస్ క్యాన్ ఆల్సో బీ యూజ్డ్ ఆన్ అ వాల్ మౌంట్ ఆర్ ఆన్ అ ఫ్లోర్ స్టాండ్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు కొంచెం చిన్న స్పీకర్, క్రౌడ్ కొంచెం తక్కువ ఉందనుకోండి, ఈ స్పీకర్ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆఫ్ 1000 వాట్స్, అంటే 500 వాట్స్ వస్తుంది మీకు. దీంట్లో మనకు 15 ఇంచ్ది ఒక సింగిల్ స్పీకర్ వస్తుంది. ఇది వచ్చేసి క్లియో 156 మోడల్. గ్రిల్ కొంచెం డిఫరెంట్ గ్రిల్ ఉంటుంది, కొంచెం మధ్యలో మీకు ఒక రెండు స్ట్రిప్స్ వస్తాయి, సేమ్ స్టూడియో మాస్టర్ బ్రాండ్. సో మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ దేర్ అవైలబుల్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. సో మీకు కాఫీ షాప్ ఉంటే వేరే మోడల్ స్పీకర్ ఉంటుంది, మీ దగ్గర చర్చ్ ఉంటే
చర్చ్ కోసం డ్రమ్స్ యూస్ చేస్తారు, కీబోర్డ్ యూస్ చేస్తారు, వాళ్ళ కోసం డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి కూడా స్పీకర్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎస్, సో ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ మనం ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తున్నాం, డ్రమ్ యూస్ చేస్తున్నామా, కీబోర్డ్ యూస్ చేస్తున్నాం, ఓన్లీ మైక్రోఫోన్ యూస్ చేస్తున్నామా, మ్యూజికే యూస్ చేస్తున్నామా, అది చూసి మనం చేసుకోవాలి. ఓకే. సో మనకు స్పీకర్ సైజ్ చేంజ్ అయితే క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ విల్ బి డిఫరింగ్. సో ఇది 154 మనకు వచ్చేసి 400 వాట్ అనమాట. సో వాటేజ్ తగ్గింది. ట్విట్టర్ ఇస్ ద సేమ్. సో దీంట్లో మనకు కూడా క్లాస్ డి యాంప్లిఫైర్స్ ఉన్నాయి. సో ఈ స్పీకర్స్ మనకు ఎట్లా ఒకేజన్ ఉందో ఆ ఒకేజన్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. స్మాల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీకర్స్ క్యాన్ బి ఈజీలీ మౌంటెడ్ ఆన్ ద వాల్ అనమాట. సో జనరలీ ఈ కాన్సెప్ట్ ఇంకా ఈ కాన్సెప్ట్ స్మాల్ సైజ్ కాన్సెప్ట్ వాల్ మీద సజెస్ట్ చేస్తాం మనం. పెద్ద కాన్సెప్ట్స్ అన్ని స్టాండ్స్ మీద సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ క్లియో 124 మోడల్. ఇది వచ్చేసి మీకు 650 వాట్స్ అనమాట. పీక్ క్లాస్ డి యాంప్లిఫైర్ సేమ్. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ నోటీస్ అన్ని స్పీకర్స్ ది సైజెస్ వేరే వేరే సైజెస్ ఉన్నాయి. ఆల్ సైజెస్ ఆఫ్ స్పీకర్స్ ఆర్ డిఫరెంట్, ఆల్ అవుట్పుట్స్ ఆఫ్ స్పీకర్స్ ఆర్ డిఫరెంట్. సో మనకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం మీకు సజెస్ట్ చేస్తాం. చర్చ్ కోసం యూజ్ చేస్తే డిఫరెంట్ స్పీకర్స్, టెంపుల్ కోసం డిఫరెంట్ స్పీకర్స్, మాస్క్ కోసం డిఫరెంట్ స్పీకర్స్, క్లబ్స్, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, ఆల్ ఒకేషన్స్ క్యాన్ బి యూజ్డ్. మీరు మన దగ్గర వచ్చేసి యూ టెల్ యువర్ రిక్వైర్మెంట్, వీ విల్ గైడ్ యూ ఆన్ ఇట్. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు అన్న? సార్ ఇప్పుడు మనం చూస్తున్నది మిక్సర్స్ కేటగిరీ. ఓకే. సో మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్సర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఛానల్స్ మిక్సర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ బ్రాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అవుజా అండ్ స్టూడియో మాస్టర్ మేజర్ మిక్సర్ కేటగిరీ. సో మిక్సర్స్లో మనకు 6 ఛానల్, 8 ఛానల్, 12 ఛానల్, 15 ఛానల్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని ఇన్పుట్స్ కావాలి, ఎన్ని అవుట్పుట్స్ కావాలి చూసి మనం సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు నా ముంగట ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టార్టింగ్ దిస్ ఇస్ అ 12 ఛానల్ మిక్సర్ అనమాట. దీంట్లో మనకు 12 ఇన్పుట్స్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈచ్ కంట్రోల్స్ ఈచ్ డిఫరెంట్ ఛానల్. ఈచ్ ఛానల్లో మనకు హైస్, గెయిన్స్, లోస్, ఫేడర్స్, వాల్యూమ్ కంట్రోలర్స్, మ్యూట్స్, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో అట్లా మనకు 12 ఛానల్స్ వచ్చేసినాక మనకు పెన్ డ్రైవ్ అండ్ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది మిక్సర్లో. అది అయినాక మనకు అవుట్పుట్ ఎట్లా కావాలి, సింగింగ్ కోసం కావాలా లేకపోతే నార్మల్ స్పీచ్ కోసం కావాలా, అది బట్టి మనం ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకు ఈక్వలైజర్ మోడల్ కూడా ఉంది. సో ఈ ఈక్వలైజర్లో మనకు బేస్, ట్రిబుల్స్ అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కేటగిరీస్. సో అవుట్పుట్ కూడా మనకు దీంట్లో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూమ్ కంట్రోల్స్. ఈ స్పీకర్కి మనం 2 సపరేట్ జోన్స్ లాగా కనెక్ట్ చేసుకొని లెఫ్ట్ రైట్ వాల్యూమ్ కంట్రోల్స్ చేసుకోవచ్చు. వన్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనకు దీంట్లోనే బ్యాక్ సైడ్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అది చూపెట్టాలని అంటే మీకు XLR అవుట్పుట్స్ ఉంటాయి అన్ని. దీస్ ఆర్ ఆల్ XLR అవుట్పుట్స్ వేర్ ద స్పీకర్స్ క్యాన్ బి కనెక్టెడ్. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద మిక్సర్ అండ్ దీస్ ఆర్ ఇన్పుట్స్ ఆఫ్ ద మిక్సర్. సో మనకు ఇన్పుట్లో మనకు XLR ఉంది, ప్లస్ మన దగ్గర మోనో ఆప్షన్ కూడా ఉంది. కంపెనీ ఈస్ గివింగ్ యూ 2 ఆప్షన్స్. మీ దగ్గర కీబోర్డ్ ఉంటే డైరెక్ట్ మోనో వస్తుంది, మీ దగ్గర మైక్రోఫోన్ ఉంటే XLR వేసుకోవచ్చు. సో మనం DVD ప్లేయర్ కనెక్ట్ చేసుకోవచ్చు, కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు, అప్ టు ద రిక్వైర్మెంట్ వాట్ ఎవర్ యూ విష్ టు కనెక్ట్. సో దీంట్లో మనకు మీ రిక్వైర్మెంట్ ఏముంది, మీరు చర్చ్ కోసం యూజ్ చేస్తున్నారా, పబ్లిక్ మీటింగ్ కోసం యూజ్ చేస్తున్నారా అంటే డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిడ్ రేంజ్. ఇది వచ్చేసి 8 ఛానల్ మిక్సర్ అనమాట. ఈ 8 ఛానల్ మిక్సర్లో కూడా సేమ్ ఉంటుంది. మీకు ఫేడర్స్ వస్తాయి, మీకు DSP ఎఫెక్ట్స్ వస్తే, మీకు పెన్ డ్రైవ్ అండ్ బ్లూటూత్ ఆప్షన్ వస్తుంది, ప్లస్ సేమ్ కంట్రోల్స్. కానీ దీంట్లో మనకు ఇన్స్టెడ్ ఆఫ్ 12 మనకు 8 ఛానల్స్ తగ్గిపోతుంది. 4 ఛానల్స్ తగ్గిపోయినాయి. 1 మిక్సర్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కొంచెం డిఫరెంట్ కాంప్లికేటెడ్ మిక్సర్ వేర్ ఇట్ ఈస్ యూస్ ఫర్ డ్రమ్స్, కీబోర్డ్స్, గిటార్, ప్యాడ్ ఎవరైతే ప్లేస్ చేస్తారో చర్చెస్లో యూస్ చేస్తారు ఇది. సో దీంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్సర్స్ ఉన్నాయి. ఈ నాబ్స్ మనకు సేమ్ అట్లనే కాన్సెప్ట్ ఉంటుంది, కానీ దీంట్లో మనకు ఈ స్విచ్చెస్ ఏదైతే స్విచ్చెస్ ఇచ్చారో ఈ కంపెనీ, దీస్ ఆర్ వెరీ మచ్ రగెడ్ అనమాట. సో నార్మల్ మిక్సర్లో కొంచెం సాఫ్ట్ వస్తుంది. దే హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ బాడీ వేర్ ద అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఈస్ వెరీ గుడ్. ద బాడీ ఈజ్ ఆల్సో మేడ్ ఆఫ్ కంప్లీట్లీ ఐరన్ అనమాట. ఓకే. సో ఈ కాన్సెప్ట్లో మనకు అవుట్పుట్ సేమ్ XLR అవుట్పుట్ వస్తుంది, ఇన్పుట్స్ మనకు సేమ్ డిఫరెంట్. దీంట్లో నాబ్స్ మీరు కన్సిడర్ చేస్తే దీంట్లో XLR కూడా వస్తుంది, జాక్ కూడా వస్తుంది. 2-in-1 సాకెట్ అనమాట. జనరలీ వేరే మిక్సర్లో XLR మీద వచ్చేసి కింద మీకు జాక్ వస్తుంది, వీళ్ళు ఒకటే సాకెట్లో 2 ఇచ్చేసారు. సో మీ కంట్రోల్స్ బట్టి మనకు రిక్వైర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఎవరైతే స్మాల్ హౌస్ పర్పస్ మిక్సర్స్ కావాలి, నాకు యూట్యూబ్ కోసం మిక్సర్ కావాలి, ఇంటి పర్పస్ కోసం కావాలి, సింగింగ్ కోసం బేసిక్ 1-2 మెంబర్స్ కావాలి, ఎక్కువ ఎక్స్పెన్సివ్ వద్దంటే దిస్ ఈజ్ 1 మిక్సర్. ఇది SRK క్లౌడ్ B8 మిక్సర్ అన్నమాట. ఇది 8 ఛానల్ మిక్సర్. దీంట్లో కూడా మీకు సేమ్ ఫేడర్స్ వస్తాయి, ప్లస్ ఇక్కడ మనకు ఈచ్ డిఫరెంట్ ఛానల్ కంట్రోల్స్ వస్తుంది, ఈక్వలైజర్ మోడల్. సో దీంట్లో మనకు స్పెషాలిటీ ఏముందంటే ఇది బ్యాక్ సైడ్ ప్యానెల్లో మనకు PC కనెక్టివిటీ డైరెక్ట్ ఉంటుంది. ఓకే. సో ఈ మిక్సర్కి మనం డైరెక్ట్ కంప్యూటర్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు.
ప్లస్ ఇఫ్ ఎట్ ఆల్ యూ విష్ యూ కెన్ ఆల్సో కనెక్ట్ టు యువర్ ఫోన్ డైరెక్ట్లీ. సో మనకు ఆ కేబుల్ తీసుకొని మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే స్మాల్ కాంపాక్ట్ మిక్సర్స్ కావాలో ఈ కాంపాక్ట్ కేటగిరీ అనమాట. దీనిలో మీరు ప్రైజెస్ రేంజ్ కనుక్కుంటే రేంజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 4,500, 7,000, 10,000, 12,000 రూపీస్ ఈచ్ మిక్సర్. అంటే మన స్పీకర్ ఇంకా ఆ మిక్సర్ది కాన్ఫిగరేషన్ చేంజ్ అయిపోతే ప్రైస్ పెరిగిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మీకు మినీ 6U అనమాట. ఇది స్టూడియో మాస్టర్ SM ప్రొఫెషనల్ బ్రాండ్ది మినీ 6U మిక్సర్. సో మీకు దీంట్లో ఓన్లీ మోనో ఇన్పుట్సే ఉంటాయి. చూడండి, ఇది మోనో ఇన్పుట్స్. సో దీంట్లో కూడా సేమ్ పెన్ డ్రైవ్ అండ్ బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. ఇది ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 రూపీస్. నెక్స్ట్ సేమ్ కేటగిరీలో మనకు ఔజా బ్రాండ్. ఇది వచ్చేసి సేమ్ 8 ఛానల్ మిక్సర్ అనమాట. అన్నిట్లో మీకు సేమ్ ఉంటుంది, పెన్ డ్రైవ్ అండ్ బ్లూటూత్ ఆప్షన్స్ ఉంటుంది, సపరేట్ కంట్రోల్స్ ఉంటుంది. కానీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ద మిక్సర్ విల్ బి డిఫరెంట్. అండ్ మీకు మిక్సర్ క్వాలిటీ పెరుగుతుంది XLR ఉంటే. సో దీని ప్రైస్ స్టార్టింగ్ ఫ్రమ్ 7,000, 10,000, 12,000 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో మీకు మిక్సర్ కావాలంటే ఫస్ట్ ఏం కన్సిడర్ చేయాలంటే దేనికోసం యూజ్ చేస్తాం, ఎన్ని ఇన్పుట్స్ కావాలి, ఎన్ని అవుట్పుట్స్ కావాలి, పర్పస్ యూజ్ చేస్తే వీ క్యాన్ సజెస్ట్ యూ వాట్ టు బై. ఓకే, నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న? హాయ్ సార్, ఇప్పుడు మనం చూస్తున్నది పోర్టబుల్ రీఛార్జబుల్ ప్రోడక్ట్స్. ఎవరికైతే ఎక్కడైనా పోయి పెట్టేసి యూజ్ చేయాలని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ రూమ్ నుంచి వేరే రూమ్లో షిఫ్ట్ చేయాలి, ఈ బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్లో షిఫ్ట్ చేయాలి, టెరెస్ మీద యూజ్ చేయాలి, బ్యాంక్వెట్ హాల్లో యూజ్ చేయాలి, స్మాల్ కాన్సెప్ట్స్ అనమాట. సో హౌస్ పర్పస్ కోసం ఇది వచ్చేసి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ పర్సన్ క్యారియోకే. ఎవరైతే సింగింగ్ చేస్తారు, ఎవరైతే పాటలు భజన్స్ చేయాలనుకుంటారో ఇది కాన్సెప్ట్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ కేటగిరీ హై అండ్ మోడల్ అనమాట. ఇది పర్సన్ క్యారియోకేది 15 ఇంచ్ స్పీకర్. ఇది వచ్చేసి మీకు 60 వాట్స్. ఓకే. సో దీంట్లో మనకు బ్లాక్ బాడీ, ఫైబర్ బాడీ వస్తుంది, ఒక మెటల్ గ్రిల్ వస్తుంది, దట్ ఈస్ ఆఫ్ గ్రే కలర్. సో ఈ కాంబినేషన్ విత్ లైటింగ్ ఇన్సైడ్, ద లైటింగ్ విల్ ఆల్సో చేంజ్ యాజ్ పర్ యువర్ మ్యూజిక్. సో ఆల్ ఆర్ ఆఫ్ ట్రాలీ టైప్ రీఛార్జబుల్ అనమాట, ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ మిడ్ రేంజ్లో మనకు 12 ఇంచ్ స్పీకర్. దాంట్లో మనకు 15 ఇంచ్ స్పీకర్ ఉంది, దీంట్లో మనకు 12 ఇంచ్ స్పీకర్ ఉంది. నెక్స్ట్ దీంట్లో మనకు స్మాల్ సైజ్ 6 ఇంచ్ స్పీకర్ ఉంటుంది. ఆల్ ఆర్ డిఫరెంట్ అండ్ ద అవుట్పుట్ విల్ వేరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్స్ మీరు చూడండి, ప్యానల్ ఆఫ్ ద బాడీ ఇస్ సేమ్, వేర్ వీ గెట్ 2 వైర్లెస్ మైక్రోఫోన్స్ అనమాట. 2 మైక్రోఫోన్స్ వస్తాయి ఇలాంటిది, ప్లస్ ఎక్స్ట్రా మైక్రోఫోన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ ఆప్షన్, బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో కూడా పెన్ డ్రైవ్ ఆప్షన్, బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. సైజ్ చేంజ్ అవుతుంది, అవుట్పుట్ చేంజ్ అయిపోతుంది. సో మీకు ఏదైతే కావాలో మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ ప్రోగ్రామ్ బట్టి మీరు తీసుకోవచ్చు, స్మాల్, మీడియం, లార్జ్. సో ఒక్కసారి ఇది రీఛార్జ్ చేస్తే మనకు 2.5 hours to 3 hours లాస్ట్ అవుతుంది. పెన్ డ్రైవ్, బ్లూటూత్ ఆప్షన్, రీఛార్జబుల్. ఎవ్రీ ట్రాలీ స్పీకర్ విల్ హ్యావ్ అ వీల్ డౌన్. సో ఇది వీల్ ఆప్షన్ ఉంటుంది మనకు. ఎక్కడైనా పోయి మనం యూజ్ చేసుకోవాలంటే వీల్స్, ఈజీ టు క్యారీ ట్రాలీ టైప్ ఉంటుంది. ఓకే. స్మాల్ కాన్సెప్ట్స్. సేమ్ కేటగిరీలో మనకు ఇప్పుడు ఔజా బ్రాండ్లో చూపిస్తాం మీకు. ఇది మోస్ట్ పాపులర్ బ్రాండ్ BTA 880 అండ్ ఆస్పైర్ 208 మోడల్. ఫస్ట్ మనం BTA 880 గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి మీకు 12 ఇంచ్ స్పీకర్ ఇన్సైడ్ విత్ పోర్టబుల్ హ్యాండిల్ అండ్ వీల్స్ అనమాట. ఇది వచ్చేసి మీకు ఒక ట్వీటర్ వస్తుంది, 2 వైర్లెస్ మైక్రోఫోన్స్ వస్తుంది దీంట్లో. ఇది మీరు అవుట్డోర్లో యూజ్ చేస్తే 150 మెంబర్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఇండోర్లో యూజ్ చేసుకోవచ్చు 200 మెంబర్స్కి యూజ్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్, బ్యాటరీ ఆపరేటెడ్, రీఛార్జబుల్. ఎక్స్ట్రా మైక్రోఫోన్స్ కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. బ్యాక్ సైడ్ ప్యానెల్లో మనకు ఉంటాయి. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్, మైక్రోఫోన్ కంపార్ట్మెంట్, యాంటీనాస్ ఫర్ ద వైర్లెస్ మైక్రోఫోన్. దీంతో మనకు 2 వైర్లెస్ మైక్రోఫోన్స్ వస్తాయి. సో మనకు ఇక్కడ డిఫరెంట్ వాల్యూమ్ కంట్రోల్స్ కూడా చేసుకోవచ్చు మైక్రోఫోన్స్ది. పెన్ డ్రైవ్, బ్లూటూత్ ఆప్షన్ది వాల్యూమ్ కంట్రోల్స్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మైక్రోఫోన్ ఆర్ గిటార్, కీబోర్డ్ క్యాన్ బి యాడెడ్. సో మీకు ఎక్స్ట్రా మైక్రోఫోన్స్ కావాలి, 2 కాకుండా ఇంకా మైక్రోఫోన్స్ యాడ్ చేయాలంటే అది కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే అన్న, ఇంకొకటి దీంట్లో మనకు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయింది, దీంట్లో పవర్ సప్లైతో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది మనకు పవర్ కార్డ్ వస్తుంది, ఒక రిమోట్ కంట్రోల్ వస్తుంది. ఓకే. అది మనం డైరెక్ట్ పవర్లో పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ మనకు బ్యాటరీ ఆపరేటెడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో పవర్ పోతే బ్యాటరీ మీద రన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఆస్పైర్ 208 మోడల్. ఇది వచ్చేసి ఈ కాన్సెప్ట్లో ఉంటుంది మనకు. దీంట్లో కూడా మనకు సేమ్ వీల్స్, ట్రాలీ టైప్ ఉంటుంది. ఇది దీంట్లో మనకు 55 వాట్స్. ఇది స్లిమ్ కాంపాక్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్యానెల్ ఇట్లా వస్తుంది, రీఛార్జబుల్ విత్ 2 వైర్లెస్ మైక్రోఫోన్స్. సో దీంట్లో దీనికి డిఫరెన్స్ ఏముందంటే, దీంట్లో మనకు వచ్చేసి వూఫర్ స్పీకర్ వస్తుంది. సో అవుట్పుట్ వచ్చేసి కొంచెం బేస్ కొంచెం మంచిగా వస్తుంది దీంట్లో. దిస్ ఈజ్ ఫర్ హోమ్ పర్పస్. సో ఇదైతే ఎవరైతే కొంచెం మ్యూజిక్ వినాలనుకుంటున్నారో హోమ్లో,
కొంచెం పార్టీ చేసుకోవాలనుకుంటున్నారో ఈ కాన్సెప్ట్ మీకు మంచిగా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి ఔజా బ్రాండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ట్రంపెట్ హార్న్స్ అనమాట. దీస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ టెంపుల్స్, మాస్క్స్ అండ్ ఎనీ అవుట్డోర్ మీటింగ్స్ ఫర్ పబ్లిక్. దీంట్లో మనకు 2 సైజెస్ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి స్మాల్ బేసిక్ సైజ్ హార్న్ అంటారు దీన్ని. ఇక్కడ యూనిట్ ఫిట్ అవుతుంది. దిస్ ఇస్ ద యూనిట్. దీంట్లో మనకు 40 వాట్, 50 వాట్, 60 వాట్ సపరేట్ యూనిట్ వస్తుంది మనకు. ఇది షార్ట్ అనమాట హార్న్. ఇది లాంగ్ త్రో అవుట్పుట్ వస్తుంది. దీంట్లోనే మనకు ఒక పెద్ద సైజ్ కావాలంటే ఇది లాంగ్ హార్న్ అనమాట. ఓకే. ఇది కాన్సెప్ట్. ఈ రెండిట్లో మనకు అవుట్పుట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎస్, ఇది లాంగ్లో మనకు అవుట్పుట్ లాంగ్ త్రో ఉంటుంది, షార్ట్లో కొంచెం షార్ట్ త్రో ఉంటుంది. కానీ ఇది కాంపాక్ట్ కనిపిస్తుంది, ఇది చాలా పెద్ద కనిపిస్తుంది. అవును. హార్న్. సో దీనికి హార్న్ బ్యాక్ సైడ్ మనకు యూనిట్ ఫిట్ అవుతుంది. దీనికి 40 వాట్, 50 వాట్, 60 వాట్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. ఇది మనం బ్యాక్ సైడ్ ఫిట్ చేసి యాంప్లిఫైర్కి ఫిట్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నది వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ వైర్డ్ మైక్రోఫోన్ కేటగిరీ. సో మనకు దీంట్లో వైర్డ్ అండ్ వైర్లెస్ మైక్రోఫోన్లో చాలా రేంజ్ ఉన్నాయి. దాంట్లో నుంచి నేను కొన్ని మోడల్స్ మీకు చూపిస్తాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి వైర్లెస్ మైక్రోఫోన్ AWM 495V2 బై ఔజా అనమాట. దీంతో మనకు ఒక రిసీవర్ వస్తుంది, 2 హ్యాండ్ మైక్రోఫోన్ వస్తుంది. సో ఎస్, వైర్లెస్ మైక్రోఫోన్. ఈ 2 మనం యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకొని లేకపోతే మిక్సర్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే హ్యాండ్స్ ఫ్రీ కావాలి లెక్చర్ కోసం, ఒకటి మన దగ్గర ఉంటుంది, ఒకటి క్రౌడ్ దగ్గర ఉంటుంది, అట్లా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 57 XLR బేసిక్ వైర్డ్ మైక్రోఫోన్ అనమాట. దీంతో మనకు 4.5 మీటర్ కేబుల్ వస్తుంది. సో ఇది వైర్డ్ మైక్రోఫోన్. సో దీనికి యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి వైర్ మనం పెంచాలంటే సపరేట్ 10 మీటర్స్, 15 మీటర్స్, 20 మీటర్స్ వైర్ తీసుకొని మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకు కాలర్ మైక్. ఇది వచ్చేసి మనం లేపుల్ మైక్, కాలర్ మైక్ లాగా యూజ్ చేస్తాం. దీనికి మనకు 6 మీటర్ కేబుల్ వస్తుంది. సో దిస్ ఆల్సో హ్యాస్ టు బి యూజ్ త్రూ అన్ యాంప్లిఫైర్. ఒక అడాప్టర్ వస్తుంది, యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు స్మాల్, దిస్ ఈజ్ అ మొబైల్ మైక్రోఫోన్. ఇది కాలర్ వైర్డ్ మైక్రోఫోన్ ఫర్ మొబైల్ ఫోన్స్ అనమాట. 3.5 mm ఇన్పుట్ ఉంటుంది. మొబైల్ ఫోన్కి 3.5 ఇన్పుట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కన్వర్టర్ తోటి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ కాలర్, 6 మీటర్ కేబుల్ తోటి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నది మీకు ఔజాది AWM 630VG. ఇది వచ్చేసి గూస్ నెక్ మైక్రోఫోన్ విత్ వైర్లెస్ అండ్ వైర్డ్ మోడల్ అనమాట. ఇది మనం వైర్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ వైర్డ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది రిసీవర్ వస్తుంది, ఇది మైక్రోఫోన్ వస్తుంది. ఓకే. మనకు ఏదైతే కాన్ఫరెన్స్ లాగా యూజ్ చేసుకోవాలి, పేజింగ్ మైక్రోఫోన్ లాగా యూజ్ చేసుకోవాలంటే ఈ మైక్రోఫోన్ మనం యూజ్ చేసుకోవచ్చు. దీంతో మనకు ఆల్రెడీ 6 మీటర్స్ టు 10 మీటర్స్ కేబుల్ ఆల్రెడీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం హై అండ్ మోడల్లో AWM 800U2 అని ఔజాది వైర్లెస్ మైక్రోఫోన్ డబుల్. సో దీంట్లో మనకు 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ మోడల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ మోడల్. ఈ లెవెల్ వచ్చేసి మనకు ప్రొఫెషనల్ సిరీస్. సో ప్రైస్ రేంజ్ చూస్తే మనకు ఇది ఒక 4600 స్టార్ట్ అవుతుంది, ఇది వచ్చేసి 12,000 చేంజ్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఏముందంటే దిస్ ఈజ్ అ UHF వైర్లెస్ మైక్రోఫోన్, దిస్ ఈజ్ అ VHF వైర్లెస్ మైక్రోఫోన్. సో దీంట్లో మనకు ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది, ఎక్కువ క్లారిటీ వస్తుంది, ఎక్కువ ప్రొఫెషనల్ ఉంటుంది. ఇది బేసిక్ ఎంట్రీ లెవెల్ 50 feet దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ మ్యాకీ థంప్ కంపెనీది. దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఆఫ్ 1400 watts. సో దిస్ ఈజ్ ద మోడల్, హై అండ్ ప్రొఫెషనల్ సిరీస్ మోడల్ అనమాట. కంపెనీ వచ్చేసి మ్యాకీ థంప్ సిరీస్ ఆఫ్ ఫైబర్ బాడీ. సో దీంట్లో మనకు వచ్చేసి 1400 watt పీక్ అవుట్పుట్ వస్తుంది. ఈ గ్రిల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ స్పీకర్స్ వాట్ యూ గెట్, అండ్ ద అవుట్పుట్ క్లారిటీ ఈజ్ డిఫరెంట్. As it is an international brand, it will give you a better quality, and the quality standards of the company are very, very good. So lightweight ఉంటుంది compared to other speakers, other brands. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, కానీ క్లారిటీ మాత్రం మీకు చాలా మంచిగా ఉంటుంది. మ్యాకీ థంప్ జనరలీ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ చర్చెస్ అండ్ బ్యాంక్వెట్ హాల్స్. క్లారిటీ ఎవరికైతే కావాలో వాళ్ళ కోసం ఇది. సో దీనికి మనకు ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్ 2 హ్యాండిల్స్ వస్తుంది మీకు. ఇది బ్యాక్ సైడ్ ప్యానెల్ అనమాట. సో ప్యానెల్లో మనకు ఇన్పుట్ ఆఫ్ డైరెక్ట్ మైక్రోఫోన్ ఉంటుంది, ఇన్పుట్ ఆఫ్ అదర్ స్పీకర్స్. ఈ స్పీకర్ నుంచి ప్యారలీ ఇంకొక స్పీకర్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లా 2 స్పీకర్స్ 4 స్పీకర్స్ ప్యారలీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి మనం స్టాండ్ మీద ఇట్లా స్టాండ్ వస్తుంది, ఈ స్టాండ్ మీద మనం పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో పుట్ అ వాల్ మౌంట్ బ్రాకెట్ అండ్ ప్లేస్ ఇట్. మనం టేబుల్ మీద కూడా ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ గెట్ ఇన్ ద రెగ్యులర్ మార్కెట్. కొంచెం హై అండ్ ప్రీమియం విత్ గుడ్ క్వాలిటీ అనమాట. అన్న ఇప్పుడు మేము చూపించిన అన్ని సౌండ్ సిస్టమ్స్లో మన దగ్గర వారంటీ కూడా ఉంటుంది అన్న దీంట్లో? యాజ్ దీస్ ఆర్ ఆల్ గుడ్ బ్రాండ్స్ అండ్ టాప్ బ్రాండ్స్ ఇన్ ఇండియా అండ్ ఫ్రమ్ అబ్రాడ్, యూ గెట్ నేషనల్ వారంటీ
దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వీ ఆల్సో సేల్, వీ ఆల్సో గివ్ యూ సర్వీస్. సో సర్వీస్ లేకపోతే ప్రోడక్ట్కి వాల్యూనే ఉండదు. సో ఎవ్రీ ప్రోడక్ట్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీస్ అనమాట. ఓకే. ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? సో ఈ బ్రాండ్స్ ఏదైతే అన్ని స్టేట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో ఈ దీనికి మీరు వారంటీ కార్డ్ తీసుకొని లోకల్ ఆథరైజ్ డీలర్ దగ్గర పోతే, లోకల్ సర్వీస్ సెంటర్లో పోతే వాళ్ళు చేసేస్తారు. దే విల్ నాట్ ఆబ్జెక్ట్ బికాస్ దేర్ ఇస్ అ బిల్ ఉంటుంది, వారంటీ ఉంటుంది, ప్రోడక్ట్ ఈజ్ ఆల్ జెన్యూన్. ఓకే. ఇప్పుడు మేము ఏవైతే పెద్ద స్పీకర్స్ చూపించాం కదా, ఇప్పుడు మనకు మోస్ట్లీ రెస్టారెంట్స్లో, కెఫెటేరియాస్లో సీలింగ్ స్పీకర్స్ అవి ఉంటాయి, అవి కూడా ఉంటాయి మన దగ్గర? సార్ మన దగ్గర సీలింగ్ స్పీకర్స్ ఉంటుంది. మీ దగ్గర సీలింగ్ స్పీకర్ ఉంటే సీలింగ్ కోసం యూజ్ అవుతుంది. వాల్ మౌంట్ స్పీకర్స్ ఆర్ స్మాల్ కాంపాక్ట్ స్పీకర్స్. ఈ కాన్సెప్ట్లో మీకు చూపించాలి, అది కూడా అవైలబుల్ ఉన్నాయి. వాల్ మౌంట్ చిన్న స్పీకర్స్ ఉంటుంది. ఓకే. ఈ పెద్ద స్పీకర్స్ ఏదైతే ఉన్నాయో ఇది మనకు స్టాండ్ మీద, టేబుల్ మీద, ఫంక్షన్ హాల్స్ కోసం, పెద్ద క్రౌడ్స్ కోసం ఇప్పుడు మోస్ట్లీ అవుట్డోర్. ఎస్. సో మీకు డిఫరెంట్ స్మాల్ కాంపాక్ట్ స్పీకర్స్ నుంచి లార్జ్ స్పీకర్స్ దాకా, డీజే స్పీకర్స్ దాకా అన్నీ అవైలబుల్. టోటల్ సౌండ్ సిస్టమ్ రిలేటెడ్ అన్నీ మన దగ్గర ఉంటాయి. సో మీరు సౌండ్ సిస్టమ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా యూ కమ్ విజిట్ అవర్ స్టోర్, గెట్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మనతోటి కూర్చొని మాట్లాడండి, మనం అర్థం చేసుకుంటాం మీకు ఏం కావాలో. దాన్ వీ కెన్ గివ్ యూ అ సజెషన్. మీకు ఇది నచ్చుతుంది, ఇది యూజ్ చేయండి, ఇది యూజ్ అవుతుంది మీకు. ఓకే. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయలేకపోతే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా? వీడియో కాల్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో డూ వాట్సాప్. మనం మీకు వాట్సాప్లో ఇన్స్టెంట్లీ ఫొటోస్, డీటెయిల్స్, బ్రాండ్ డీటెయిల్స్, వాటేజ్ అన్నీ పంపిస్తాం మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ.